బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు కొన్ని రోజులు రాజకీయ యుద్ధం కనిపించగా ఇప్పుడు బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చి చేరింది. ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. అధికారం ఖాయమనే ధీమాతో కనిపిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క సీఎం కాబోతున్నారంటూ ఆయన మాట్లాడిన మాటలు రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. తెలంగాణలో సీఎం పదవి చిచ్చు, బడులకు సీఎం ఆఫర్ ఇస్తున్న పార్టీలు, సీతక్క సీఎం అవుతుందని రేవంత్ కామెంట్, బట్టీని రేసులో నిలిపిన కోమిటిరెడ్డి, బడుగులకే ఛాన్స్ అంటున్న బీజేపీ, ముర్మును రాష్ట్రపతిగా చేసిన బీజేపీ, కేసీఆర్ మాట తప్పారని ప్రతిపక్షాల ప్రచారం, దళితుణ్ణి సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్ ని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు. తెలంగాణ రాజకీయాలు ఆదివాసీలు, దళితులు, బీసీల చుట్టే నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుణ్ణి సీఎంగా చేస్తుందని గతంలో భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను మహాసభలకు అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామనడం సంచలనంగా మారింది. మరోవైపు బీజేపీ కూడా బడుగు వర్గాలకు చెందిన నేతలకే సీఎంగా అవకాశం ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఆ అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. తెలంగాణ వచ్చాక మొదటి ముఖ్యమంత్రిగా దళితుణ్ణే చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన విషయం అందరికీ గుర్తే ఉంది. తొలిమలి ముఖ్యమంత్రిగా తానే ఉన్న కేసీఆర్ దళితులకు ఆ అవకాశమే ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి, దళిత బంధు, సబ్సిడీపై వాహనాలు, ఇవన్నీ ఆయా సందర్భాల్లో దళితుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రకటించిన వరాలే. ఈసారి కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కారు పార్టీ జోరుగా ప్రచారం చేసుకుంటుంది. ఇక ఇదే సమయంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. మొత్తం ఎంపీలు, మొత్తం ఎమ్మెల్యేలు ఇక్కడ వేరే వాళ్ళకి సమస్య వలస వాళ్ళు చోటు లేని విధంగా డంకా బజాయించి టీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ కోసం పనిచేసే పార్టీ గెలవాలి. అంతా మనమే గెలుచుకుంటే ఢిల్లీ మెడల్ వంచి శాసించి కమాండ్ చేసి డిమాండ్ చేసి తెలంగాణ లాక్డౌన్ రావచ్చు. సత్తుకుంటే తెలంగాణ వస్తుంది. వచ్చిన తెల్లారి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్పే కార్యక్రమాలు కూడా అమలు జరుగుతాయి. ఆకుపచ్చ తెలంగాణ, ఆనందంతో ముఖాలుండే తెలంగాణ, బ్రహ్మాండమైన చిరునవ్వులతో వెలిగిపోయే తెలంగాణ, అంతరాలు తగ్గిపోయే తెలంగాణ, అందరూ నాగరికంగా ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ సృష్టి జరుగుతుంది. ఏర్పడితే అద్భుతమైన మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం కాబట్టి, అద్భుతమైన వనరులు ఉన్న రాష్ట్రం కాబట్టి, ఒక గొప్ప రాష్ట్రంగా భారతదేశంలోనే అగ్రగామిగా దీన్ని తీర్చిదిద్దే కళలు మనం కంటున్నాం. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన. మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు తెలంగాణ రాష్ట్రానికి
ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ దళిత నాయకుని ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల ప్రజల. ఇటీవల తానా మహాసభకు హాజరైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సందర్భం వస్తే సీతక్కను సీఎం చేయవచ్చు అని కామెంట్ చేశారు. తెలంగాణలో 18% ఉన్న ఎస్సీల నుంచి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్నారు. మరి 12% ఉన్న ఎస్టీల నుంచి సీతక్కను ఉప ముఖ్యమంత్రిగా ఫోకస్ చేస్తారా అన్న ఓ ఎన్ఆర్ఐ ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక కాంగ్రెస్ పార్టీ బిగ్ పిక్చర్ ఇంకా ఎవరూ చూడలేదని 53 ఏండ్లుగా ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుని చేసింది కాంగ్రెస్ అన్నారు. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే 3 బడుగు వర్గాలకు చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం కాంగ్రెస్లో ఎన్నికలకు ముందు ప్రకటించబోరని చెప్పారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఓ పాలసీతో ముందుకు పోతుందని అన్నారు. 53 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న మల్లికార్జున ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసింది కాబట్టి టువర్డ్స్ దళిత్, టువర్డ్స్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉన్నది. ఎవరు ఆలోచన చేయనప్పుడే ఈ దేశానికి రాష్ట్రపతులను ఆ సెక్షన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా విస్తృత స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ఫలానా పర్టికులర్ పోస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో మనం ఎవరిని ఏది ప్రీ ఎలక్షన్ డిసైడ్ చేయరు. కాంగ్రెస్ పార్టీ పాలసీ అది. 4 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ఉంటే 3 ఓబీసీలు. కాంగ్రెస్ పార్టీకి దళిత్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన చాలా స్పష్టమైన విధానంతో ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఎన్ఆర్ఐలు ఇచ్చిన సూచనను కూడా విత్ ఇన్ ద పార్టీ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ చేస్తాం. అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు, ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి. అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు, ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి. ఇక భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అవుతారని చెప్పారు. ప్రస్తుతం సీఎల్పీ నాయకుడుగా కొనసాగుతున్న బట్టి విక్రమార్కను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ సాగుతుంది. అదే జరిగితే సీనియర్ నేత, ప్రస్తుతం పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న బట్టి విక్రమార్కకు అవకాశం వస్తుందనే వాదన బలంగా ఉంది. ఈ క్రమంలోనే తానా సభల్లో ఎన్ఆర్ఐలు బట్టి విక్రమార్కకు సీఎం పదవి అప్పగిస్తే సీతక్కను డిప్యూటీ సీఎంగా చేస్తారా అని ప్రశ్నించారనే వాదన ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 60 స్థానాల పైన వస్తే అప్పుడు సీఎం గురించి, అప్పుడు పీసీసీ చీఫ్కి సంబంధం లేదు. సీఎం పీసీసీ చీఫ్కి సంబంధం ఉండదు. గెలిచిన ఎమ్మెల్యేలని 1 by 1 ఓటింగ్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసుకొని ఎవరైతే మంచిగా ఉంటుందో ఖర్గే గారు, రాహుల్, సోనియా, ప్రియాంక, ఇంకా ముఖ్య నాయకులు దళితుడా, గిరిజనుడా, ఓబీసీనా, అదర్ క్యాస్ట్లకు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయిస్తారు. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఏం పాత్ర ఉండదు. ఆయన ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నేను ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నేను కూడా ఒక ఓటు, నేను సీఎం రేస్ ఉన్నా నేను ఒక ఓటు వేయాలి ఎవరికి కావాలి. అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు కాస్ క్వశ్చన్ వేసినా నేను ఏం చేసినా ఒకటి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి నేను ఎప్పుడు కూడా కార్యకర్తనే చెప్పేవాడు. ఎవరైనా సీఎం అంటే కూడా అలాంటి మైక్ ఆడబడేసి ఉపన్యాసం బంద్ చేసి కుర్చీలో కూర్చునేవాడు. పీసీసీ ప్రెసిడెంట్ అనేవాడు కార్యకర్తలకు, హైకమాండ్కు కోఆర్డినేటర్. ఇక తెలంగాణ రాజకీయాలతో పాటు ఏపీ పరిణామాలను కూడా రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరావతి, పోలవరం తామే నిర్మిస్తామంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ఇలాంటి ప్రకంపనలు రేపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అసలే సీనియర్ల వర్సెస్ రేవంత్ అన్నట్లుగా ఉంది పార్టీలో పరిస్థితి. పైగా సీతక్క రేవంత్ మనిషి అనే ముద్ర ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అవసరమైతే సీతక్కను పార్టీ ముఖ్యమంత్రి చేస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త మంటలు రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసి యావత్ దేశాన్ని ఆకట్టుకున్న బీజేపీ తెలంగాణలోనూ బడుగులకే సీఎం కుర్చీ అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక సాదాసీదా మహిళ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆదివాసీ బిడ్డ,
శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున ప్రకటించడం నిజంగా చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను, ఈ దేశంలో ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత రత్నమైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని దేశానికి రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. ఈరోజు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక తల్లిని, ఎస్టీ జాతి రత్నమైనటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని దేశానికి రాష్ట్రపతి చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించిన విషయాన్ని ఒక్కసారి ఈ దేశంలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక ఛాయవాల దేశాన్ని పాలిస్తున్న ఎవరు అనుకోలే, కానీ ఛాయ అమ్ముకున్న వ్యక్తి దేశాన్ని పాలిస్తున్నాడు. అంటే ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త కావచ్చు. ఏ అవకాశాలు వస్తాయి, ఏ అద్భుత అవకాశాలు వస్తాయి, ఎవరు ఏమైనా కావచ్చు అని చెప్పి నిరూపించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు ఇదే సరైన నినాదమని పార్టీ నాయకత్వం భావిస్తుంది. తెరపైకి రకరకాల వ్యక్తుల పేర్లు వినిపించినా ఎవరికి కట్టబెడతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండిపోయింది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం, డాక్టర్ కె లక్ష్మణ్ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు రాజ్యసభ సభ్యుడిగా నియమించడం ఇందులో భాగమేనని తెలుస్తుంది. దళితుల్ని సీఎం చేస్తానని గతంలో హామీ ఇచ్చి నిలబెట్టుకోని కేసీఆర్ను చౌరస్తాలో నిలబెట్టేందుకే కాంగ్రెస్, బీజేపీ ఈ నయా ప్లాన్కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మూడోసారి కూడా కుర్చీ కోసం ఆరాటపడుతున్నారనే నినాదాన్ని ప్రజలకు వివరించేందుకు 2 పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి.